ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం తృతీయ స్కందము. అయితే మరి విదురుడు మైత్రేయ మహామునిని ఇలా వినయంతో అడిగాడు, ఇన్ని రకాలు కూడా అనే విషయాన్ని మరి సుఖమహాముని ఆ పరీక్షిత్ రాజుకు తెలియజేసి ఇంకా ఇలా అంటూ ఉన్నాడు. ఏమని అంటే, ఆ విదురుడు అడిగినటువంటి భగవద్ విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు ఆ ముని ప్రవరుడైనటువంటి మైత్రేయుడు ఆ మైత్రేయముని చాలా సంతోషించి ఈ విధంగా చెప్తున్నాడు. ఇలగల మానవాళికి నెల్లను తింప భజింప యోగ్యమై వెలసిన పూరు వంశము పవిత్రము సేయగబుట్టి సద్గుణ కలితయ సహ్ప్రసూన లతికా తతికిం ప్రతివాసరంబు బెంపలరగ బ్రోది వెట్టుదు గదయ్య ముకుంద కథామృతంబునన్. ఓ విదురా, పూరిని వంశం భూమండలం మీద ఉన్న మానవులకు అందరికీ కూడా స్తోత్రం చేయడానికి సేవించడానికి యోగ్యమై ఉన్నది. అలాంటి వంశాన్ని పవిత్రం చేయటానికని నీవు జన్మించావయ్యా. సద్గుణాలతో కలిగిన కీర్తి అనే పూలు తీగల గల సమూహానికి, ఆ పూలు గల తీగల సమూహానికి శ్రీహరి కథలు అనే అమృత జలంతో ప్రతిరోజు పెంపు చేస్తుంటావు గదయ్యా. అల్పతరమైన సుఖములనందుచున్న జనుల దుఃఖంబు మాన్పంగ జాలునట్టి పుండరీకాక్ష గుణ కథా ప్రోతమైన వితత నిగమార్థమగు భాగవతము నీకు. చాలా స్వల్పమైన సుఖాలు పొందుతూ ఉన్న మానవుల దుఃఖాలను పోగొట్టగలిగిన శ్రీహరి గుణాలను తెలిపే కథలతో నిండిపోయింది. విశాలమైన ఈ వేదార్థ రూపమైనటువంటి శ్రీ భాగవతాన్ని నేను నీకు తెలియజేస్తాను విను అని ఇలా చెప్పాడు మైత్రేయముని. అమ్మహాభాగవతాం నాయమొకనాడు గైకొని పాతాళలోకమందు ప్రతీక జ్ఞాని అయి వాసుదేవాక్య బొలుచు సంకర్షణమూర్తి దివ్య పురుషుండు ధనుదాన బుద్ధిలో జూచుచూ సలలిత ధ్యాన ముకిలిత నేత్రుడై సనందాభ్యుదయార్థంబుగను విచ్చి చూచిన వారు సంస్థుతులో నర్ప నమర గంగావగాహనులై అహీంద్ర కన్యలార్ధ్ర జటాబంధ కలితలగుచు భర్తృవాంఛానుబుద్ధిన పరమ పురుషుంగదియ నేతించి తత్పాద కమలయుగము. మరి ఆ మైత్రేయముని ఏమని చెప్తూ ఉన్నారంటే, ఆ మహాభాగవత పరంపర నేను గ్రహించింది ఇలా ఉన్నది. పాతాళ లోకంలో వాసుదేవుడు అనే రూపాంతరం గల దివ్య పురుషుడు అంటే సంకర్షణుడు ఆ మహాభాగవతం అనే వేదాన్ని గ్రహించి అంతర్ముఖుడై తనను బుద్ధిలో చూసుకుంటూ ధ్యానంలో కన్నులు మూసుకొని ఉన్నాడు. ఒకనాడు తనను దర్శింపవచ్చిన సనందనాదులు అభ్యుదయం కోసం, అంటే వారి యొక్క సనక సనందనాదుల యొక్క మేలు కోసం కనులు విప్పి చూశాడు. వారు ఆయనను స్తుతించారు. ఆ సమయంలోనే నాగకన్యలు ఆకాశంలో స్నానం చేయడం వల్ల తడిసిన తలముడులతో ఉత్తమ భర్త తమకు లభించాలనే కోరికతో ఆయనను సమీపించారు. ఆయన యొక్క పాద పద్మాలను సేవించి భక్తితో నానావిధ పూజోపహార నతినుతులను నా దేవుని హృదయము వడసిరి యావేల సనందనాదుల మహితాత్మున్ భక్తి
భక్తితో రకరకాలైన నానావిధ పూజలతో, నివేదనాలతో, నమస్సులతో, స్తోత్రాలతో సేవించారు. ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందారు. ఆ సమయంలోనే సనందనాథులు వీరంతా కూడా ఆ మహాత్ముని దర్శించారు. ఘన సహస్ర కిరీట రత్న విలసత్కాంత ప్రసిద్ధ ప్రభాజనితో దగ్ర రుచి ప్రకాశిత ఫణసాహస్రుడౌ దేవతా వనరక్షాచనురూప కృత్యములుగిన్ వాంఛం ప్రశంసించి వారనురాగ స్థలితోక్తులొప్పనడుగన్ హర్షించి ఆ దేవుడున్. ఆ సంకర్షణ స్వామి అంటే ఆదిశేషునికి 1000 పడగలున్నాయి. ఆ 1000 తలల మీద కూడా ఉన్న 1000 కిరీటాల మీద రత్నాల మనోహరమైన కాంతులతో ఆయన తలలు వెలుగొందుతూ ప్రకాశంతో విరాజిల్లుతూ ఉన్నాయి. దేవతా సంరక్షణ తత్పరుడైన ఆయన రూపాన్ని మహత్కార్యాలకు మరి ఈ సనకాదులంతా కూడా స్తుతించారు. అప్పుడు ఆయన సంతోషించాడు. భూరి నిగమార్థసార విచారమగుచు ధనరుని భాగవతము సాదరత బలికే నలిన భవసూతి అయిన సనత్కుమారకునకు నెరిగించే సాంఖ్యాయనునకునతడు సమృద్ధమైన వేదార్థాన్ని చెరించి అది ఆ వేదం యొక్క అర్థాన్ని చర్చించి విలసిల్లే ఈ భాగవతాన్ని బ్రహ్మపుత్రుడైన సనత్ కుమారునికి ఆదరపూర్వకంగా ఆ స్వామి ఉపదేశించాడు. పరగణతండంత బరాశరునకునుపదేశమిచ్చే సన్మతినతడున్ సురగురున కొసగే నాతడు గర మరుదుగా నాకు చెప్పె గైకొనియేనున్. ఆ తరువాత సాంఖ్యాయనుడు దానిని పరాశర మహామునికి ఉపదేశించాడు. మంచి మనసుతో ఆయన బృహస్పతికి చెప్పాడు. అపురూపమైన దానిని ఆయన నాకు ఉపదేశించాడు. దానిని నేను గ్రహించి నీకిప్పుడే వివరించిదనా కర్ణింపుమో సరోరుహాక్షుండగు సుశ్లోకుని చరితామృత పరిషేకుడవై ముదముగదుర జలగుము విదురా. ఓ విదురా, నేను నీకు ఆ విషయాన్ని ఇప్పుడు వివరిస్తాను, విను. పద్మపత్ర నేత్రుడు పవిత్ర కీర్తి కలిగిన శ్రీహరి చరితామృతంలో స్నానం చేసి సంతోషంతో ఆనందించవయ్యా. ఈ రీతిగా సంకర్షణ భగవానుడు చెప్పింది ఋషి పరంపరగా వచ్చినది, పురుషోత్తమని స్తోత్రమైనది, పరమ పవిత్రమైనది, సంసారము అనే తీగను కోసివేసే కొడవలి అయిన శ్రీ భాగవత కథా విస్తారాన్ని శ్రద్ధాభక్తులు కలిగిన నీకు నేను బోధిస్తాను, విను. అనఘయే కోదకమయ్యున్న వేలనంతర్ని దురుద్ధానల దారు వితతి భాతి జిచ్చక్తి సమేతుడై కపట నిద్రాలోలుడగుచు నిమీలితాక్షుడైన నారాయణుండంభు మధ్యమున భాసుర సుధాఫేన పాండుర శరీర రుచులు సహస్ర శిరోరత్న రుచులతో జలిమిసేయగనొప్పు శేషభోగ తల్పమున పవ్వలించి అనల్పతత్వదీప్తిం జెన్నొందగా నద్వితీయుడగుచునభిరతుండయ్యు గోర్కిళయందు భాసి ప్రవిమళాకృతినానంద భరితుడగుచు. ఓ పుణ్యాత్మ, సృష్టికి పూర్వం ప్రపంచమంతా కూడా జలమయమయ్యే ఉన్నది, జలముతో నిండిపోయి ఉన్నది. అలా ఉన్నప్పుడు కట్టెలలో అగ్ని దాగి ఉన్నట్లుగానే నారాయణునిలో జ్ఞానశక్తి నిండి ఉన్నది. ఆ జలమధ్యంలో అమృతపు నురుగులాగానే ఉన్న శరీర కాంతులు 1000 పడగల మీద రత్నాల కాంతితో కలిసి అందంగా ఉన్న శేషశయ్య మీద ఆ స్వామి యోగ నిద్రలో ఉండి కన్నులు మూసుకున్నాడు. అనల్పమైన జ్ఞానం విలసిల్లుతూ ఉండగా మరి అద్వితీయుడై ఆత్మానందంతో పరవశుడై నిష్కాముడై నారాయణుడు విరాజిల్లాడు.
యోగమాయా విధూరుడై యుగ సహస్రకాల పర్యంతమఖిల లోకములు మృంగి పేర్చి మరి కాలశక్యుపబృంహితమున సమత సృష్టి క్రియాకలాపముల దగిలి. ఆయన యోగమాయారహితుడై లోకాలన్నింటినీ కూడా 1000 యుగాల కాలం తనలో దాచుకొని నిద్రించాడు. ఆ నిద్రకు పూర్వమే తనను మేల్కొల్పడానికి నియోగించిన తన యొక్క కాలశక్తితో వృద్ధి చెందిన సృష్టి క్రియాకలాపంలో ఆయన ఆసక్తుడయ్యాడు. తన జఠరము లోపల దాచిన లోకనికాయముల సృజించుటకును సాధనమగు సూక్ష్మార్థము మనసున గని కాలానుగత రజోగుణమంతన్. తన కడుపులో దాచుకున్నటువంటి లోక సమూహాన్ని సృష్టించడానికి సాధనమైన బీజాంకురంలో అణువు వలె అతి సూక్ష్మమైన అభిప్రాయాన్ని మనసులో ఆ స్వామి గమనించగా కాలానుసారంగా ఏర్పడింది ఆ రజోగుణం. పుట్టించే తద్గుణం పున పరమేశ్వరునాభిదేశమందు నలిన నాళముదయించే మరి ఎప్పయోరుహముకుళంబు గర్మబోధితమైన కాలమందుదన ధన తేజమున ప్రవృద్ధంబైన జలముచే జలజాప్తుగతి ప్రకాశంబునొందజేసి లోకాశ్రయ స్థితి సర్వగుణ విభాసిత గతి నొప్పురా జీవమందు నిజ కళా కలితాంశంభు నిలిపి దాని వలన నామ్నాయమయుడును పవరగునుండు నాత్మయోనియునైన తోయజభవుండు సరవిజతురాననుండు నా జననమయ్యే. ఆ రజోగుణం వల్ల పరమేశ్వరుని యొక్క నాభి నుండి ఒక తామర కాడ కలిగింది. ఆ తామర మొగ్గ కర్మచేత వికాసం చెందే సమయంలోనే ఆయన తన తేజస్సుతో పెంపొందించిన నీటిలో దానిని వికసింపజేశాడు. సమస్త లోకాలకు కూడా ఆశ్రయమైంది. సకల గుణాలను ప్రకాశింపజేసే ఆ కమలములో తన కలలలోని అంశను అంతర్యామి రూపంలో ఆయన ప్రవేశపెట్టాడు. దాని వలన వేదమయుడు ఉత్తమ గుణవంతుడు స్వయంభువు అయిన బ్రహ్మ 4 ముఖాలతో ఆవిర్భవించాడు. అతడు తత్పద్మకర్ణికయందు నిలిచి వికచలోచునుడై లోక వితతి దశలు నంబరంబును నిజ చతురాననములగలయ పరికించి జూచుచు కమల భవుడు. కమలంలో నుంచి జన్మించిన ఆయన ఆ కమలం దుద్దు మీద ఉన్నాడు. ఉండి కన్నులు బాగా విప్పి చూశాడు. అన్ని లోకాలను చూశాడు. విశాలమైన దిక్కులను గాంచాడు. ఆకాశాన్ని ఆయనకు ఉన్నటువంటి 4 ముఖాలతో కూడా కలియజూశాడు. చూసి అలఘుయుగాంతకాల పవనాహత సంచల ధూర్మిజాల సంకలిత జల ప్రభూతమగు కంజము దద్వన జాత కన్నికాతలమున నున్న తన్ను విశద క్రియగలిగిన లోక తత్వమున్ నలిదెలియంగనోపగమనంబున జాల విచారముందుచున్. యుగాంతంలో ఏర్పడిన మహత్తర వాయువు తాకిడికి ఎగిరి పడుతున్న తరంగాలు కలిగిన జలంలో ఆవిర్భవించిన పద్మాన్ని, ఆ కమల కన్నికలో ఉన్న తనను, లోకతత్వాన్ని వివరంగా తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేక బ్రహ్మ మనసులో చాలా దిగులు పడ్డాడు. ఇలా ఆలోచించాడు. ఈ జలమందుని కమలమే గతినుద్భవమయ్యే నొంటియే నీ జలజాత పీఠముననే గతి నుంటి మధాక్య ఎద్ధి నాకీ జననంబు నొందుటకు నెయ్యది హేతువు బుద్ధి చూడనే యోజనెరుంగలేనని పయోరుహ గర్భుడు విస్మితాత్ముడై అపారమైన ఈ జలరాశిలో ఈ పద్మం ఎలా పుట్టింది? ఈ పద్మం యొక్క కన్నిక మీద నేను ఒంటరిగా ఎలా ఉన్నాను? నా పేరేమిటి? నాకు ఈ పుట్టుక కలగడానికి కారణం ఏమిటి? మనసులో ఎంత ఆలోచించినా తెలియడం లేదే అని బ్రహ్మ ఆశ్చర్యపడ్డాడు.
ఆవన జనాల మూలం భావనములలోన నద్ది నరయుట కొరకై యావన జాత ప్రభవుండావన రుహనాల వివరమందభిముఖుడై. ఆ పద్మనాళం మొదలుకొని ఆ నీటిలో ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడానికి బ్రహ్మ ఆ పద్మనాళ వివరములో ఆ తోడులో నుండి క్రిందికి పోసాగాడు. అతి గంభీర విశాల వారినిది తోయాంతర్నిమాఘ్నంగుడై చతురాస్యుండుగి దివ్యవశ్చర సహస్రంభబ్జమూలంబు సన్మతి నీక్షించియుగానలేక భగవన్మాయా మహత్వంబు విస్మృతిగా విభీతుడై మరళజేరి తత్సరోజ జాతమున్. చాలా లోతై ఉన్నది, మిక్కిలి విశాలమై ఉన్నది. సముద్ర జల మధ్యంలో మునిగి బ్రహ్మ సహస్ర దివ్య సంవత్సరాల కాలం కూడా ఆ పద్మమూలం కనుక్కోవడానికి, ఆ పద్మం ఎక్కడ నుండి ఉత్పన్నమైనదో దానిని కనుక్కోవడానికి వెదకి వెదకి వేసారిపోయాడు. కానీ ఆయనకు అంతు చెక్కలేదు. భగవంతుని మాయామహిమ ఆయనకు విస్మృతి కలిగించింది. అందువల్ల భయపడ్డాడు. భయపడి వెనుదిరిగి ఆ పద్మం పైకి మళ్ళీ వచ్చాడు. అంటే భగవంతుని ఆయుధమైన ఈ కాలం దేహదారులను అందరినీ భయపెడుతూ వారి యొక్క ఆయువును ప్రతి క్షణం కూడా కబలిస్తూ ఉంటుంది. అట్లు గ్రమ్మరజేరి అయ్యబ్జపీఠమందు నష్టాంగయోగ క్రియానురక్తి భవను బంధించి మహిత తపస్సమాధి నుండి శతవర్షములు సనుచుండనంత. ఇలా ఆయన మళ్ళీ కూడా పద్మపీఠం పైకి చేరి అక్కడ ఉండి అష్టాంగాలు కలిగిన యోగాభ్యాసాన్ని చేస్తూ ఉన్నాడు. శ్వాసవాయువును బంధించి 100 సంవత్సరాలు మహత్తరమైన తపస్సమాధిలో నిమగ్నమై ఉన్నాడు. అట్టి యోగ జనితమైన విజ్ఞానంబు గలిగియుండి దానగమల నయనుంగానలేక హృదయ కమల కన్నికయందునున్నవాని దన్నుగన్నవాని. అలా యోగ సాధనతో కలిగిన విజ్ఞానం కలిగి ఉన్న బ్రహ్మ హృదయం అనే కమలం దుద్దు మీద ఉన్న తనను కన్న తండ్రిని చూడలేకపోయాడు. చూడలేక ఏ విధంగా కనియన్నిశ్చల భక్తి యోగ మహిమం గంజాత గర్భుండు శోభన చారిత్రు జగత్ ప్రవిత్రు విలసత్పద్మాత్మ కళతృన్ సుధాసన ముఖ్య స్తుతి పాత్రు దానవచము జైతృందలత్ పద్మనేత్రు నవీనోజ్వల నీలమేఘ నిభగాత్రుం భక్షిరాట్ పుత్రునిన్. చతుర్ముఖుడు నిశ్చలమైన భక్తి యోగ మహిమతో శ్రీహరిని దర్శించాడు. ఆ స్వామి మంగళ చరిత్ర కలిగిన వాడు, లోకాలను పవిత్రం చేసేవాడు, లక్ష్మీదేవికి భర్త అయినవాడు, దేవశ్రేష్ఠుల స్తోత్రాలకు పాత్రమైనవాడు, రాక్షస సైన్యాన్ని జయించేవాడు, వికసించిన పద్మాల వంటి కన్నులు కలిగినవాడు. ఆయన దేహం కొంగ్రొత్తది, ప్రకాశవంతమైన నీలమేఘంలాగా ఉంటుంది. ఆయన వాహనం గరుత్మంతుడు. ఇంకా అలగు ఫణాత పత్ర నిచయాగ్ర తనూత్నరత్న నిర్మల రుచి చేయుగాంత తిమిరంబు నడచియ కల్మషోళ్ళ సజ్జలముల చేసి ఎందు నవసారసనాలసితైక భోగముం గలిగిన శేష తల్పమును గైకొనియున్న మహాత్మునొక్కనిన్. ఆ మహాత్ముడు శేషశయ్యి మీద శయనించి ఉన్నాడు. ఆ శేషుని పడగలు గొడుగుల్లాగా ఉన్నాయి. ఆ పడగల మీద ఉన్న నూతనమైన రత్నకాంతి ప్రళయకాలంలోని అంధకారాన్ని పూర్తిగా అణచివేస్తుంది. ఆ జలాలలో ఆదిశేషుని శరీరం కూడా ఎలా ఉంది? కొంగ్రొత్త తామర పువ్వు కాడలాగా ఉంది అని చెబుతూ వరపీత కౌశేయ పరిధాన కాంతి సంధ్యాంబుద రుచి నిచయంబుగా గమనీయ
నవహేమ కలిత కిరీటంబు రమణగాంచన శిఖరంబుగాగా మానిత మౌక్తిక మాలికారుచి సానుపతిత నిర్జర పరంపరలుగాగా జలువందనవ తులసీదామకములు లాలిత తటజౌషధీలతలుగాగా వరభుజంబులు నికటస్థవంశములుగా పదములంగణ పాదప ప్రచయములుగా లలిత గతి నొప్పు మరకతాచల విడంబితాత్మదేహంబు గల్గు మహాత్ము హరిని. మహనీయుడు మహాత్ముడైన శ్రీమన్నారాయణుడి శరీరం మరకత పర్వతంలాగా ఉన్నది. మెరుస్తూ పచ్చని పట్టుబట్ట వెలుగులు సంధ్యాకాలంలోని మేఘకాంతులు వలె ఉన్నాయి. మనోహరమైన బంగారు కిరీటం ఆ పర్వతానికే శిఖరం అయింది. ఆ స్వామి మెడలోని ముత్యాల హారాలు ఎలా ఉన్నాయి అంటే కొండ చర్యల మీద ప్రవహించే ప్రవాహ సమూహాల్లాగానే ఉన్నాయి. ప్రభువు మెడలో శోభిల్లుతున్న తులసి మాలికలైతే పర్వత తటాల్లో పుట్టినటువంటి ఓషధీలతల్లాగా ఉన్నాయి. చక్కని స్వామి భుజాలు సమీపంలో ఉండే వెదురుగడల వలె ఉన్నాయి. హరిపాదాలు ఆ పర్వతం ముందున్నటువంటి చెట్ల గుంపులులాగా ఉన్నాయి అని మైత్రేయముని విదురునితో ఇంకా ఇలాగా చెప్తూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.